గత ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఒక కంపెనీ పేరుతో దుబాయ్కి మళ్లించారని ఆయన ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి 2,000 కోట్ల మద్యం డబ్బు తరలించారని లావు కృష్ణదేవరాయలు తెలిపారు. జగన్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా జగన్ మద్యం కుంభకోణం అతిపెద్దదంటూ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్దేనని, జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారని, ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి అధ్వాన్నమైన నాణ్యత కలిగిన కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని లావు తెలిపారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారన్న లావు తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతికి వెళ్లేలా చేశారని ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో అన్నారు.